హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాళ స్పెషల్ కొబ్బరి టమాటో పచ్చడి. ఈ కొబ్బరి టమాటో పచ్చడి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నంలోకి, అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడు టిఫిన్లోకి మామూలు కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ కాకుండా ఒకసారి దోశలోకి, ఇడ్లీలోకి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, దీని తయారీ విధానం చూసేద్దామా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వదినమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఒక కొబ్బరి చిప్ప అయితే సరిపోతుందండి. ఒక కప్పు ఉన్నాయి ఈ కొబ్బరి ముక్కలు. ఒక కొబ్బరి చిప్పని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, 4 టమాటోలండి, పెద్ద సైజు. ఈ సైజు టమాటోలు అయితే సరిపోతాయి. 4 టమాటోల్ని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు దీనికి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కావాలండి. 2 వేస్తేనే చట్నీలోకి బాగుంటాయి. కొంచెం కొత్తిమీర, అలాగే దీనిలోకి 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు. నేను ఇక్కడ పొట్టి తీసుకున్నాను, మీరు మామూలు మినపప్పు అయినా తీసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు అనేది కూడా మీ కారాన్ని తగినంత తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 8 పచ్చిమిరపకాయలు, 7 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనము ఈ జీలకర్ర వేసుకోకుండా ముందు పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు మాత్రమే వేసి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం మనకి మంచి వాసన వస్తుంది ఆ పప్పులు వాసన వచ్చిన తర్వాత, మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర కూడా వేసుకొని వీటిని జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఒక బౌల్లోకి ఈ ఫ్రై చేసుకున్న ఈ పప్పుల్ని వేసుకోండి. అదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా కొబ్బరిని ఫ్రై చేయటం వల్ల పచ్చడి అనేది 2-3 రోజులు వాసన రాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే 2-3 రోజుల వరకు వాసన రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి కొబ్బరిని వేయించడం వల్ల. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని అదే ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు వేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మీరు టమాటాలు వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేయించితేనే పచ్చడికి రుచి అనేది చాలా బాగుంటుంది. అన్నీ కలిపి ఫ్రై చేస్తే మనకి పచ్చడి అనేది రుచి రాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటోలు వేసేసుకొని ఇలా మూత పెట్టి ఉంచుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో. మూత పెడితే చాలా త్వరగా మగ్గిపోతుందండి టమాటాలు. మామూలుగానే టమాటాలు అనేది చాలా త్వరగా మగ్గుతాయి. మనము మూత పెట్టినట్లయితే ఈ లోపల వాటర్ లిక్విడ్ ఉంటుంది కదా, టమాటో జ్యూస్ అంతా చక్కగా ఉంటుంది ఆవిరైపోకుండా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 5-6 చిన్నులపాయలు వేసుకొని 2 నిమిషాలు, జస్ట్ 1 నిమిషం, 2 నిమిషాలు అవసరం లేదు, 1 నిమిషం మనకి ఈ లీవ్స్ మగ్గితే సరిపోతుందండి. చూడండి ఇలా ఉండాలి పచ్చడికి జ్యూసీగా. స్టవ్ కట్టేసి మనం చల్లార్చుకుందాం. ఇప్పుడు ఈ పప్పుల్ని ముందుగా మిక్సీ పట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పౌడర్ లాగా ఉండాలి, మరి ఫైన్గా ఏమీ అవసరం లేదండి. ఆ పొడి చేసుకున్నాక కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దానిలోకి కొంచెం ఉప్పు, మనము చల్లార్చిన ఈ టమాటో పచ్చిమిరపకాయల్ని దీనిలో వేసేసుకోండి ఫ్రెండ్స్. మనము ఇందులో వాటర్ అనేది ఏమీ వేయకుండానే పచ్చడి గ్రైండ్ చేసుకున్నామండి. వాటర్ వేయని అవసరం లేదు. ఇలా వేయకుండా మనం గ్రైండ్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 2-3 రోజుల వరకు చాలా టేస్టీగా బాగుంటుందండి, నిల్వ ఉంటుంది. ఇది మీకు కొంచెం లిక్విడ్గా కావాలి, జ్యూసీగా కావాలి దోశలోకి, ఇడ్లీలోకి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసిన తర్వాత చూడండి ఇలా బౌల్లోకి, మిక్సీకి పట్టిందంతా బౌల్లోకి వేసుకొని మీకు కావాలంటే తిరగమాత పెట్టుకోండి, లేదా అలాగే తినేయచ్చు ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే.